పెహల్గామ్ అటాక్ తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా ఇంకా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ సెప్టెంబర్ 14th ఏషియా కప్లో ఆడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ మీద చాలా మంది ఒపీనియన్స్ ఆర్ డివైడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏమంటున్నారంటే, ఐఎమ్ ఓకే విత్ ది స్కెడ్యూల్, స్పోర్ట్స్ షుడ్ గో ఆన్, బట్ పెహల్గామ్ అటాక్ అవ్వకుండా ఉండాల్సింది, టెర్రరిజం షుడ్ డెఫినెట్లీ ఎండ్. ఈ టెర్రరిజం మీద ఆల్రెడీ ఇండియా ఒక స్ట్రాంగ్ స్టాన్స్ కూడా తీసుకున్నారు, కానీ దిస్ ఇస్ పాస్ట్, కరెంట్లీ స్పోర్ట్స్ షుడ్ గో ఆన్ అని చెప్పేసి సౌరవ్ గంగూలీ అన్నారు. ఇంకోవైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఓవైసీ ఏమంటున్నారంటే, పెహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్రేడ్స్ అన్ని కట్ చేసినప్పుడు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ ఎలా అలౌ చేస్తున్నారని క్వశ్చన్ వేశారు. जब हम पानी नहीं दे रहे हैं, 80% पानी पाकिस्तान का हम रोक रहे हैं, ये कहकर के पानी और खून नहीं बहेगा, आप क्रिकेट मैच खेलेंगे. ఇది జస్ట్ వన్ టైం డిబేట్ కాదు, దిస్ హ్యాస్ ఎ ఈవెన్ బిగ్గర్ క్వశ్చన్. అది ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సెప్టెంబర్లో ఏషియా కప్ అవ్వంగానే అక్టోబర్లో ఉమెన్స్ వరల్డ్ కప్ ఉంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇస్ షెడ్యూల్ టు ప్లే ఆన్ October 5th. అదవ్వంగానే ఇమీడియట్లీ ఫిబ్రవరిలో T20 మెన్స్ వరల్డ్ కప్ ఉంది. ఇండియా ఇంకా శ్రీలంక కలిసి హోస్ట్ చేస్తున్నారు అది. సో లాట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ కమింగ్ అహెడ్. సో ఇదంతా సిచ్యువేషన్ చూసిన తర్వాత ఏమంటారు? నేను ఇక్కడ ఒపీనియన్ ఇస్తానికి రాలే, తీసుకోవటానికి వచ్చా. లెట్స్ టాక్, నో హేట్, ప్యూర్ హానెస్ట్ థాట్స్ కావాలి. మీదేంటి? కమెంట్ బిలో.